గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 30వ శ్లోకం యొక్క విపుల భావాన్ని తెలియజేస్తూ ఆ శ్లోకంలోని మొదటి 2 పాదాల విపుల భావాన్ని మనము గ్రహించగలిగాము. 3-4 పాదాలు కిమాశ్చర్యం తస్య త్రణయ సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిద్విరచయతి నీరాజన విధిం అని అన్నారు. త్రినయన సమృద్ధిం, 3 కన్నులు కలిగినటువంటి ఈశ్వరుడు ప్రసాదించేటువంటి ఐశ్వర్యము అంతే కూడా. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంసారంలో ఉండేటువంటి ప్రతి మానవుడు, ప్రతి గృహస్థు శివుణ్ణి ఆరాధించాలి అని, శివుడికి అభిషేకం చేస్తూ ఉండాలనేటువంటి మన పెద్దలు చెప్తూనే ఉంటారు. సంసారంలో ఉన్న మానవునికి కావలసినటువంటి సకల ఐశ్వర్యాలను శివుడు ప్రసాదిస్తాడు అనేటువంటి విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ సాధకుడికి మాత్రము అమ్మవారు అతను ఒకటే అన్న భావంతో ఉన్న ఈ సాధకుడికి అతనికి కావలసింది కైవల్యము, అమ్మవారిలో లీనమైపోవడము. అటువంటి సాధకుడికి సంసారంలో ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఐశ్వర్యాలు అతనికి ఎందుకు అన్న భావంతో అతనికి తృణయత అని చెప్తూ అతనికి గడ్డిపోచతో సమానము అన్న విధంగా ఈ శ్లోకము అర్థం చేసుకోవాలి మనం. అటువంటి భక్తుడికి మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. మహాసంవర్తాగ్ని అంటే మహాప్రళయ కాలంలో వచ్చేటువంటి అగ్ని, విరచయతి నీరాజనం అంటే అతనికి హారతును ఏర్పడుతుంది, అతన్ని ఘనంగా భక్తిగా అతన్ని ఆహ్వానిస్తుంది, అతనికి హారతులు సమర్పించుకుంటూ ఉంటుంది అనే విధంగా ఇక్కడ చెబుతూ కిమాశ్చర్యం అన్నట్టుగా కూడా పలికారు శంకర భగవత్పాదులు. అంటే ఈ విధంగా చేస్తుంది అనేటువంటిది ఆశ్చర్యపోవలసిన అవసరం ఏముంది, ఇలాగా తప్పకుండా జరుగుతుంది అని ఈ చెప్పినట్టుగా మనం గ్రహించుకుంటూ ఉండాలి. 22వ శ్లోకాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే భవానిత్వం దాసీమయి వితర దృష్టిం సకరుణ ఇది స్తోత్రం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజన పదాం. భవానిత్వం దాసీమయి వితర దృష్టిం సకరుణా. భవాని అమ్మా, నేను నీకు దాసుడను, నన్ను కరుణతో చూడుము అని మనసులో చెప్దామనుకున్న భక్తుడికి భవానిత్వం అని చెప్పగానే అమ్మవారు అతనిని తనలో లీనం చేసుకున్నది అన్న విషయంగా అక్కడ ఆ శ్లోకంలో వివరించారు శంకర భగవత్పాదులు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? అమ్మే నేను అనేటువంటి భావనతో చేసేటువంటి సాధకుడికి అతనికి మహాసంవర్తాగ్ని నీరాజనాలు అర్పిస్తుంది అని చెప్పారు ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు గారు. త్వామహమితి సదా భావయతి యః అన్నారు. అటువంటి భావంతో ఉన్న వ్యక్తికి మహాసంవర్తాగ్ని నీరాజనాలు సమర్పిస్తుంది అన్నారు. ఆ శ్లోకానికి ఈ శ్లోకాన్ని జతపరిచి మనం చూసుకుంటే అమ్మ నేను ఒకటే అనేటువంటి భావంతో ఉన్నటువంటి సాధకుడిని అమ్మవారు తనలో కలుపుకుని నిజ సాయుధ్య పదవి అతనికి సాయుధ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. చీకట్లో రాత్రిపూట మనం ఆకాశం పక్క చూసినప్పుడు
చంద్రుడు నక్షత్రాలు పక్కపక్కనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మహాప్రళయ కాలంలో మొదటి శ్లోకం విపుల భావం చెప్తున్నప్పుడు అందులో చెప్పినటువంటి గణపతి ముని శ్లోకము మహాంధకార బంధుదస్య అన్నారు. అంటే ఆ మహాప్రళయ కాలంలో సకలము అంధకారమైపోతుంది, అంతా చీకట్లు కమ్ముకుంటాయి. అటువంటి చీకట్లలో మనం చూసినప్పుడు ఆ సంవర్తాగ్ని మహాప్రళయకాలంలో ఉన్నటువంటి అగ్ని అమ్మవారికి నీరాజనాలు సమర్పిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అటువంటి నీరాజనాలు సమర్పిస్తూ ఉన్న అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నప్పుడు అమ్మవారిలోనే ఉన్న భక్తుడికి కూడా ఆ నీరాజనాలు సమర్పించినట్టే అవుతుంది కదా అన్న భావంతో శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రాసినట్టుగా మనం గ్రహించుకోవాలి. లలిత సహస్రనామాలలోని శాశ్వతి, మహాప్రళయక సాక్షిని, భక్తప్రియ మొదటి రెండు పాదాల గురించి చెప్పుకున్నప్పుడు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ, నగిదీతిత సంజన్న నమజ్జన తమోగుణ అనేటువంటి లలితా సహస్రనామాలని ఈ శ్లోక భావానికి మనము అన్వయించుకోవచ్చు. గణపతి ముని తన ఉమా సహస్రంలో శృత ప్రణవ చిత్తం స్మృత నరమ పాపం ధృతాహుని విదత్సే గత స్వపరభావం అని అన్నారు. స్మృత నరమ చిత్తం, అమ్మవారి నామాన్ని ఎవరైనా విన్నవాడికి సాధకుడికి అతని మనస్సు నిర్మలంగా మారుతుంది, అతను నిర్మలంగా ఉంటాడు అనే విధంగా చెప్పారు. స్మృత నరమ పాపం అని అన్నారు. అంటే అమ్మవారిని జ్ఞాపకము చేసుకుంటే, అమ్మవారిని ఒక్కసారి జ్ఞప్తికి చేసుకుంటే అతని పాపాలన్నీ కూడా పారద్రోడుతుంది, అతని పాపాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి అన్నారు. దృఢాహృది, మనసులో దృఢముగా నిలుపుకుని అమ్మవారిని ధ్యానము చేస్తూ ఉంటే గత స్వపరభావం, నాది నేను అనేటువంటి భావము పోతుంది అని చెప్పారు. మనము గత శ్లోకాలలో ఒకసారి చెప్పుకున్నాము, బ్రహ్మగ్రంథి ఛేదనము జరిగినప్పుడు నాది నేను అనేటువంటి భావము తొలగిపోతుంది అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ గణపతి ముని చెప్తున్నది, అమ్మవారిని దృఢచిత్తంతో కానీ ధ్యానం చేస్తూ ఉంటే అతని కుండలిని చేతనత్వం పొంది అది మూలాధారం నుండి స్వాధిష్టాన చక్రం నుండి దాటుకుంటూ బ్రహ్మగ్రంథిని ఛేదనము చేస్తుంది అనే విధంగా కూడా ఇక్కడ తెలిపినట్టుగా మనము గణపతి ముని తన ఉమా సహస్రంలో రచించుకున్నారు ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకానికి యంత్రముగా పటములో చూపిన విధంగా 2 అర్ధవలయాలను నిర్మించుకొని ఓం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని ఆ యంత్రాన్ని బంగారు లేకపోయినా కానీ రాగి లేకపోయినా కానీ లిఖించుకొని ఆ యంత్రాన్ని 45 దినములు రోజు పూజ చేస్తూ ప్రతిదినము 2500 సార్లు ఈ శ్లోక పారాయణం చేసి ప్రతిరోజు తేనె త్రిమధురము తాంబూలము నైవేద్యముగా సమర్పించి 45 రోజులు అయిన తర్వాత ఆ యంత్రాన్ని కంఠమును ధరించిన వాడికి పరకాయ ప్రవేశ విద్య, అగ్నిస్తంభన విద్య లభిస్తుంది. అంతేకాకుండా అతనికి అష్టసిద్ధులు లభించును అనే విషయంగా మనకి గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. దీనితో 30వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీమాత్రే నమః.
స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.